ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. భూమిను ఆకాశమును సర్వలోకమును సృష్టించిన మా యేసు రక్షుడా, నీ బంగారు పాదాలకు స్తోత్రం నా ప్రభా. నాయన నా తండ్రి, నా ప్రభా, మా మధ్యకి నాయన అయా ఈ ఆదరణ కూడికి నా ప్రభా, నా తండ్రి ప్రభాకరమైన ఆదరణ కూడికి నా ప్రభా, అయా నీ దౌడి సేవకుల తండ్రి మా మధ్యకి శివకరంగా తీసుకొచ్చినందుకు నీ స్తోత్రం నా ప్రభా. తండ్రి నాయన పాటల ద్వారా మీరు మయి పొందారు, వాక్యం ద్వారా మీరే మయం పొందారు నా ప్రభా. నా తండ్రి స్తోత్రం నాయన. తండ్రి రకసమును బంధుమిత్రులు నా ప్రభా, అయా ఈ ఆదరణ కూడికనైనా మా మధ్యకు తీసుకొచ్చినందుకు నీ స్తోత్రం నా తండ్రి. అయా ఈ మైకి శబ్దం విని నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి నీ సన్నిధికి నడిపించిన ఆయన నా ప్రభా, నీ స్తోత్రం నా తండ్రి. అయా నా తండ్రి నాయన ఈ కూడికల్లో నాయన నా ప్రభా తండ్రి ఈ వాతావరణం కూడా నీ సాధనలో పెట్టుకుని నాయన నా ప్రభా, నా తండ్రి నీ స్తోత్రం నా తండ్రి. అయా జరగబోయిన కార్యక్రమంలో కూడా తండ్రి ప్రతి ఒక్క విషయంలో నా ప్రభా తండ్రి నువ్వు నడిచి తండ్రి నాయన మమ్మల్ని నన్ను నడిపించిన ఆయన నా ప్రభా, నా తండ్రి నాయన. అయ్యా మేము ఏ పాటి వారు నా ప్రభా, మేము నీటి బుడకలు అంటున్నాం నా తండ్రి. అయ్యా మేము బతుకున్నామంటే నీ కృప వల్ల నీ దయ వల్ల నా తండ్రి నాయన, నీ స్తోత్రం నా తండ్రి నాయన నా ప్రభా. తండ్రి నాయన ఇప్పుడు తండ్రి నాయన ఈ బట్టలు నా తండ్రి నాయన తండ్రి అందరూ తండ్రి వేసుకునేటప్పుడు తండ్రి అన్నింటిలో మీరే తోడుకుండాను ఆయన ప్రభా. ఇంకా ఎంతమంది రాలేకపోయినారు ప్రభా, అందరూ తొందర పెట్టిన ఆయన నా ప్రభా, నా తండ్రి నీ సన్నిధికి వచ్చేటప్పుడు నీ ప్రభా నా తండ్రి నీ స్తోత్రం నా తండ్రి. మా ప్రభు యేసు క్రీస్తు బతివేస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ అన్న. నువ్వు నుంచి ఇక్కడ తీయండి ఫోటో ఉందన్న, ఇక్కడ ఓపెన్ చేయవా దాన్ని ఫస్ట్. వచ్చేవాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు, వాళ్ళందరూ వచ్చినది అంటే బాగుంటుంది. అందరం చప్పట్లు కొడదాం చక్కగా. ప్రభాకర్ అన్న నీ కుటుంబం ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. నీ మార్గం పరిపూర్ణమైనది, నీ మార్గం యెహోవా. ఎవరు మాట్లాడేది కాదు. కుటుంబం తరఫున ఎవరో ఒకరు సాక్ష్యం చెప్పాలి కదా. సంపూర్ణకు వాళ్ళ కుమారుడు ఇస్సాకు సాక్ష్యం చెప్తాడు. తర్వాత మిగతా కార్యక్రమాన్ని జరిగింపజేసుకున్నాం. వచ్చిన అందరికీ వందనాలండి. ఇప్పుడు మనం కూడుకున్నటువంటి యొక్క కూడిక ఆదరణ కూడిక మావయ్య గారిని, ప్రభాకర్ మావయ్య, మా యొక్క రెండో మేనమావ గారు. అయితే నేను చిన్నప్పటి నుంచి మామయ్య దగ్గరికి వస్తూ ఉండేవాడిని. అమ్మమ్మ ఊళ్ళూరు కాబట్టి మాది గుళ్ళపాలెము. ఎప్పుడన్నా చదువుకుంటున్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఆ అమ్మ ఇక్కడ ఎప్పుడన్నా సెలవులప్పుడు తీసుకొస్తుండేది. ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఫంక్షన్స్ ఇలాంటి వాటిల్లో నేను చూస్తూ ఉండేవాడిని. అప్పుడు మా అమ్మమ్మ తాతయ్య కూడా ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళు ప్రభు సంఘానికి వెళ్ళిపోయారు. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటే ఈ కర్టన్ బ్యాక్ సైడ్ మామయ్యది తను నివసించే రూమ్ ఉంది. పక్కనే చిన్న మామయ్య వాళ్ళు, అటు పెద్ద మామయ్య వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటా ఉండేవాళ్ళం. పెద్దమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళని అందరూ.
అందరి కుటుంబాలు ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నప్పుడు అనిపించేది, నేను ఎప్పుడు మా ఊర్లో మా సొంత గ్రామంలో కుటుంబాల మధ్య ప్రేమలు అంటే ఏంటి, ఐక్యతలు అంటే ఏంటి, ఇట్లాంటి అంత గమనించేవాడిని కాదు. మన సొంత ఊరు కాబట్టి రకరకాల గొడవలు ఏమన్నా జరుగుతూ ఉంటే ఇళ్ళ పక్కన అక్కడిక్కడ ఊర్లో బంధాలకి బాంధవ్యాలకి అంత విలువలు తక్కువ ఉండేవి అని అనుకునేవాడిని. కందుకూరు వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూసినప్పుడు అనిపించేది, కుటుంబం అంటే ఏంటి, ప్రేమలు అంటే ఏంటి, ఐక్యత అంటే ఏంటి, ఇటువంటి విషయాలు చూస్తూ వస్తూ ఉంటాను. ఎందుకంటే కందుకూరు వస్తూ దారిలో వచ్చినంతసేపట్లో ఎంతోమంది పలకరిస్తూ ఉండేవాళ్ళు, ఆప్యాయంగా దగ్గర తీసుకొచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు భోజనం చేయమని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ ప్రేమ నేను పొందుకున్నా కాబట్టి దాని విలువని నేను చెప్పగలుగుతున్నాను. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మామయ్య కుటుంబము అటు అందరి కుటుంబాలు చూస్తుండేవి, మన మామయ్య ప్రభాకర్ మామయ్య మాత్రం ఒక్కడిగా జీవిస్తూ ఉండేవాడు. ఆయన చూసినప్పుడల్లా చిన్నప్పుడు అంత తెలిసేది కాదు మామయ్యని అనుకునేవాడిని, కానీ ఆయన కొంచెం ఆయనకున్న అలవాట్లను బట్టి కొంచెం డ్రింకింగ్ హ్యాబిట్లో ఉంటా ఉండేవాడు. అప్పుడు కొంచెం తెలిసేది కాదు. తర్వాత ఎదిగే కొద్దీ ఆలోచిస్తే కొంచెం బాధేసేది. అందరూ కుటుంబాలతోటి పిల్లలతోటి ఉన్నారు కానీ నేను ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు అని, ఒంటరిగా ఉన్నాడని బాధేసేది. ఆయనకున్న చెడు అలవాట్లను బట్టి, డ్రింకింగ్ హ్యాబిట్ని బట్టి ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నాడని బాధేసేది. కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. తను చేసుకునే కష్టార్జితము వల్ల ఎవరికి నష్టమైతే కలపెట్టేవాడు కాదు, తనకి తాను ఆరోగ్యపరంగా నష్టపరుచుకునేవాడు. కారణం ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి కుటుంబ సమస్య అలాంటివి. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమయ్యేది, ఆయన ఒక సాధువు లాంటి మనిషి, ఎవరికి హాని కలిగించే మనిషి కాదు, ఎవరి జోలికి పోయే మనిషి కాదు. కష్టపడతాడు, ఒక రూపాయి ఏదో తెచ్చుకుంటాడు, తను ఏదో గొంతులో పోసుకుంటాడు, తనే జీవిస్తూ ఉండేవాడు. ఏదన్నా ఒక వస్త్రాల మీద ఆశ కానీ, కుటుంబం మీద ఆశ కానీ ఇలాంటివన్నీ ఉండేవి కాదు. అనిపిస్తుంది ఒక్కోసారి మనందరం కుటుంబం అని, ఆస్తులని, ఆ కార్లని, బంగ్లాలని, డబ్బని ఇలాంటివన్నీ పరిగెడుతూ ఉంటాం. కానీ ఆయనకున్న ఒక్క అలవాటు విషయంలో పక్కన పెడితే ఆయనలా బతికితే చాలా అనిపిస్తుంది. ఎందుకంటే లోకంలో ఎటువంటి చింత లేదు, చీకు లేదు, గొడవలు లేవు. అలాంటివన్నీ ఉండి అన్నీ ఉండి అయ్యున్నా కూడా మనకి ప్రయోజనం లేదు. మనకు డబ్బుండి, బంధాలుండి, అన్నీ ఉండి కూడా నెమ్మదికరమైన జీవితం లేనప్పుడు ఏం ఉండేది కాదు. ఆయనకున్న పరిస్థితులు నేను చూసినప్పుడు ఏమనిపించేది అంటే, ఆయనకి ఏం పడదు, ఏం అవసరం లేదు. ఆయన ఏదో కష్టపడేవాడు, ఒక రూపాయి తెచ్చుకునేవాడు, బతికేవాడు, అలాగే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోక ముందు పరిస్థితులు నేను ఆలోచించినప్పుడు అనిపించేది, ఈయన ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు. ఇవాళ రేపు సొంత తల్లిదండ్రులకి పిల్లలు చూసుకునే రోజులు కూడా సరిగ్గా లేవు. ఆయన బాగలేనప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అని కొంచెం బాధ ఉండేది. ఎందుకంటే మేము అటు హైదరాబాద్లో ఉండి పరిస్థితులు పని చేసుకుంటూ ఉండేవాళ్ళం కాబట్టి, ఇల్లు కూడా అంత శుభ్రంగా ఉంచుకునేవాడు కాదు ఒక్కడే కాబట్టి. కానీ నేను నేను అనుకున్న దానికంటే ఆశ్చర్యరీతిగా మామయ్యళ్ళు, పెద్ద మామయ్యళ్ళు అయితే చిన్న మామయ్యళ్ళ కుమారులు అందరూ కలిసి పెద్దమ్మ వాళ్ళ విషయంలో అన్న కానీ వీళ్ళందరూ నేను చూస్తూ ఉన్నాను, ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆయన చనిపోయిన రోజే నేను విఆర్ కోట్లో ఒక ఫంక్షన్ విషయంలో వచ్చా. ఆయన ఆ రోజన్నా చూసి కలిసి మాట్లాడాలని ఎంతో ఆశపడ్డా. ఆ రోజు సాయంత్రమే వచ్చిన ఫోన్ ఏంటంటే ఇంకా ఆయన ఈ రోజు నుంచి లేడు అని బాధ వేసింది. అయితే నేను సంతోషించిన విషయం ఏంటంటే, ఆయన ఒక్కడే అని చిన్నప్పటి నుంచి ఎట్లయితే ఫీల్ అయ్యానో, ఆ రోజు నుంచి చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా హాస్పిటల్ పాలైన దగ్గర నుంచి చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఒక్కడు కాదు. అంటే కుటుంబం అంతా ఆయనతో ఉంది, బంధువర్గం అంతా ఆయనతో ఉంది. ఆయన చేయాల్సినటువంటి సుపర్యలు అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ దేనికి తగ్గించిన నేను దగ్గరుండి అన్నీ చూశాను. సమాధి కార్యక్రమం విషయంలో అయితేనేమి, హాస్పిటల్ విషయంలో అయితేనేమి, ఫైనాన్షియల్గా డబ్బులు ఖర్చు అవుతాయి ఈ మనిషికి చూపించాలన్న విషయంలో కూడా నాన్నోళ్ళకి ఫోన్ చేసి ఆ ఆర్థికపరమైనటువంటి అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటిని సమకూర్చుకొని మరి ఆయనకి అన్ని హాస్పిటల్లో చూపించడం అయితేనేమి అన్నీ చూపించుకుంటూ వచ్చారు. ఈరోజు చూస్తూ ఉంటే కూడా ఇంత ఘనంగా ఇది జరిగిస్తూ ఉన్నారంటే నలుగురు సేవకులు ఇక్కడ వేదిక కలిగి ఉన్నారు. ఇలాంటి నలుగురు సేవకులను కలిపి పెట్టి నలుగురికి సువార్త వినిపిస్తూ ఇంతమంది ముందు విఆర్ కోట, నూకవరము, గుండ్లపాలెము అనేక గ్రామస్తులు వచ్చారు. హైదరాబాద్ నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు. ఇంత ఘనంగా ఈయన జరుగుతుందంటే ఈయన ఎప్పుడు కూడా ఒంటరి కాలేదు, అదంతా నా భ్రమనే.
నేను చూసి దూరం నుంచి చూసి అలా అనుకున్నాను, కానీ ఇంత దగ్గరగా వచ్చి చూసినప్పుడు ఆ ప్రేమ ఎక్కడికి పోలేదు, ఆప్యాయత ఎక్కడికి పోలేదు, ఆ బంధుత్వం అనేది ఎక్కడికి పోలేదు. నాకు తెలిసినంత వరకు నేను చాలా స్టోరీస్ వినున్నా బయట. అంటే సమయం ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, పాస్టర్ గారు మాట్లాడాలి, నేను ముగిస్తున్నాను. బయట చాలామంది సొంతలను కూడా వదిలిపెట్టి కోవిడ్ టైంలోనైతేనేమి విడిగా కూడా చాలాసార్లు అమ్మ నాన్నలు కూడా సరే మేము చూడకపోతే పర్లేదులే వాళ్ళని పడేసేయండి అన్న రోజులు నేను చూశాను చాలామంది విషయంలో. కానీ ఇక్కడ ఆయన వల్ల ఎవరికి ఒక రూపాయి లాభం లేకపోయినా నష్టం చేయలేదు, లాభం లేకపోయినా నష్టం చేయలేదు. కానీ ఆయన వెళ్ళేటప్పుడు మాత్రం కుటుంబం అంతా మేము ఉన్నామని గతాన్ని మరిచి ఆయనకి చేయాల్సిన బాధ్యత అంతా సక్రమంగా జరిపించి, అన్నిటికంటే ముఖ్యంగా ఇంతమంది సేవకులను పిలిపించి ఇక్కడ ఇంతమందికి వాక్యం వినిపిస్తున్నారంటే ఇది ఎంతో ఘనమైన విషయం, ఇది ఎంతో అభినందించదగినటువంటి విషయము, ఇది ఎంతో ఆశీర్వాదకరం కూడా. దేవుడు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు పైనుంచి. వాళ్ళకి తగిన కాలంలో అవసరమైనటువంటి దేవుని ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వారి పిల్లల తరంలో దేవుడు మెండుగా ఆ రీతిగా ఆశీర్వదించి వాళ్ళకు కూడా ఎటువంటి లోటు లేకుండా ప్రతి కార్యక్రమాన్ని జరిగించే విషయంలో దేవుడు తోడుండి కాపాడుతాడని విశ్వసిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలండి, మావయ్యని ప్రేమించి వచ్చినందుకు. చెరుకూరులలో ఇంత మాత్రం మాట్లాడే వాళ్ళు ఉన్నారని నేను అనుకోలేదండి. నేను ఆ మామూలు బాలమామ తెలుసు, లేకపోతే ఎలమంది మామ తెలుసు, కానీ వాళ్ళు పని చేయటమే తెలుసు. కానీ వాళ్ళకి నిలబడి ఇంతసేపు ఏమి తణుకు వెనుకు లేకుండా సబ్జెక్ట్ డైవర్ట్ అవ్వకుండా సందేశాన్ని అర్థం చేసుకొని ఇస్సాకు నిజంగా అభినందించాలి. దేవుడు ఆ బిడ్డను ఇంకా దీవించును గాక. మీరందరూ రాకముందు ఒక చక్కని పాట పాడాడు, అంత తీయటి స్వరంతో పాడాడు, చాలా చక్కగా పాడాడు. ఈ లోటు నిజంగా కొన్ని ప్రేయర్స్లో డబ్బులు ఉంటాయి, చాలా భోజనాలు ఏర్పాటు చేస్తారు, కానీ ప్రార్థనకు అందం ఉండదు, ప్రార్థనకి విలువ ఉండదు, సమయం ఉండదు, గందరగోళంగా ఉంటాయి, ఎవరి పాటు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. నేను మొన్న వచ్చినప్పుడు నాకు ఏం చెప్పారంటే, కొంతమంది ఎవరో సాక్ష్యం చెప్పారు అన్న గురించి. ఈ మధ్య పెన్షన్ పెట్టి ఒక ఫోన్ కొనుక్కున్నాడంట, అన్ని దేవుడి పాటలే వింటున్నాడంట ప్రభాకర్ అన్న. దేవుడి పాటలు పెట్టుకొని ఇంటా పడుకునేవాడని విన్నాను. ఎనీహో కడుపును అదే కనీ పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి పురుగులు పోసినటువంటి అమ్మానాన్ని సాయంత్రం ఇంటికి వచ్చి అమ్మ బాగున్నావా తిన్నావా అని అడిగే కొడుకులు లేరు ఈ రోజుల్లో. అసలు పలకరిస్తారండి కొన్ని ఇళ్లలో? అమ్మను పలకరిస్తారా? ముసలోళ్ళు అయినాక నాన్న పలకరిస్తారా? కానీ నిజంగా ప్రభాకరానికి వండర్ఫుల్గా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్. ప్రేమ ఉంది నిజంగా, ఈ కుటుంబాల మధ్యలో ప్రేమ ఉన్నది. ఆడపిల్లలైనా మగవాళ్ళైనా అందరూ ప్రేమించారనని చివరిదాకా యవనస్తులు పిల్లలు అన్నవాళ్ళ పిల్లలు చక్కగా సపోర్ట్గా నిలబడ్డారు. అది నిజంగా అభినందించదగిన విషయం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారికి ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు మనకు వాక్యం చెప్పడానికి, జాన్ పాస్టర్ గారు. ఆయన వాక్యం చెప్పబోయే ముందుగా ఒక మాట చెప్తాను, ఒక ప్రశ్న వేస్తాను. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి, ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, హిందూ కంట్రీస్ ఉన్నాయి, కమ్యూనిస్ట్ కంట్రీస్ ఉన్నాయి. ఏ దేశంలోనైనా ఒక రాజ్యాంగం ఉంటుంది, ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగంలో వాళ్ళు రాసుకున్నట్టు ఏ దేశమైనా వాళ్ళు ఎవరైనా కావచ్చు, థీయిస్ట్ అంటే ఎథిస్టులు థీయిస్టులు అంటాం కదా, దేవుడు ఉన్నాడనేవాళ్ళు, దేవుడు లేడనేవాళ్ళు, మోనోగ్రామ్ అంటే ఒక్కడే దేవుడు అనేవాళ్ళు అనేక మంది. ఏ దేశానికైనా వెళ్ళండి, ఒక రాజ్యాంగం ఉంటుంది, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ రాజ్యాంగంలో ఏమి రాస్తారంటే, పెద్ద ఏనుగును చంపిన దానికంటే కూడా, ఏనుగు ఎంత ఉంటుందంటే చాలా పెద్దది కదా, భూమి మీద ఉన్న జంతువులన్నింటిలో ఏనుగు పెద్దది. మీకు ప్రశ్న వేస్తాను, పెద్ద ఏనుగును చంపిన దానికి చిన్న పిల్లోని చంపిన దానికి ఈ దేనికి ఎక్కువ శిక్ష? ఏనుగు చాలా పెద్దదండి, ఒక మనిషి ఏనుగును చంపిన దానికి ఎక్కువ శిక్ష వేస్తారా? చిన్న పిల్లోడు అండి, పురుట్లో పిల్లోడు అనుకోండి, ఆ పిల్లోని చంపిన దానికి ఎక్కువ శిక్ష వేస్తారా? ఎందుకని? ఆకారాన్ని బట్టి విలువ లేదండి, ఆకారాన్ని బట్టి విలువ లేదు, మనిషి విలువైన వాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. అదే ఈ ప్రేయరు. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. జాన్ పాస్టర్ గారు ఉన్నారు. ఆపరేషన్ అయినా కూడా వాక్యం చెప్పడానికి, దేవుని పని చేయడానికి, బ్యాప్టిస్టు చర్చెస్ని కాపాడుకోవడానికి ఆయన పడుతున్న తపను బట్టి నేను ఎంతో సంతోషం.
కొద్ది నిమిషాలు పాస్టర్ గారి ద్వారా దేవుని వాక్యం విందాం. ఆ తర్వాత కుటుంబం తరపున ఎవరైనా వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కానీ ఇంకేదైనా వాళ్ళు చెప్పాలనుకున్న విషయాలు ఉంటే, ఎట్లా ఇప్పుడు చెరుకూరి ఇస్సాకు చెప్పాడో అద్భుతంగా అలా ఇంకెవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. ఫైనల్గా కుటుంబాన్ని అందరినీ పిలిపించి ప్రేయర్ చేసి ఆ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో ముగిస్తాము. జాన్ పాస్టర్ గారు కొద్ది నిమిషాలు దేవుని పక్షాన నిలబడి మనకు వాక్యం అందిస్తారు. క్రీస్తునందు ప్రియ దేవుని సభికులారా, కుటుంబీకులారా, అధ్యక్షత వహించేటువంటి సేవకుడు, అలాగనే లోకవలసిన కాపరత్వం పొందుతున్నటువంటి కుమారుడికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియచేస్తూ, ప్రభాకర్ గురించి నేను చెప్పాలనుకున్న అన్ని ఇష్టాలు చెప్పేశాడు. చెప్పేవేమి లేవు. అది ఇక ప్రభాకర్కు వాక్యం చెప్పే పరిస్థితి కాదు ఇది. బ్రతికున్న మనకే వాక్యం. ఇప్పుడు ప్రభాకర్ మరణించాడు, మనము మరణిస్తాము. ప్రభాకర్ ప్లేస్ ఏదో దేవుడు నిర్ణయించాడు, మన ప్లేస్ ఏదో దేవుడు నిర్ణయించాడు. నిర్ణయించేటువంటి సమయంలో ఫాస్ట్గా నాకు సమయం ఏంటి, ఎందుకంటే నేను ఎంతసేపు చెప్తానో ఆయనకు తెలుసు అనమాట. అది ఆయనకి నాకు ఉన్నటువంటి అనుబంధం. నేను 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మరణము శ్రేష్టమైనది, దేవునికి ఇష్టమైనది. మరణము ధన్యకరమైనటువంటిది. మరణము పరిశుద్ధమైనటువంటిది. ఇది భూలోకములో ఉంది. పరలోకము చేరడానికి మరణము ఒక మార్గం. ఈ మార్గములో మానవుడు 70-80 సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటాడు. ప్రభాకర్ గారి వయసు ఎంతో అంటే 60+ ఉండొచ్చు. ఆయన మంచి స్ట్రాంగ్ మ్యాన్ అనమాట, మంచి బలవంతుడు. అలాంటినే ఉన్నాడు ఆయన. చిన్నప్పటి నుండి పొట్ట పెరిగినట్లేడు, అంత చెక్కపేళ్ళలాగా గట్టి మనిషి. అందరూ పని చేసి అలిసిపోతే ఆయనకు అలుపు లేదన్నమాట. అలాంటి పని చేసేటువంటి వాడు. ఎవరైనా సంగతికి వెళ్ళినా లేదా ఇంకొక పనులకు వెళ్ళినా సంగతి ఎవడు బాగా చేస్తాడంటే పల్లెలో ప్రభాకర్ తప్ప ఇంకెవడు చేయలేడని అంటారు అనమాట. ఎందుకంటే మా చేలో పని కూడా చేశాడు ఆయన. ఆయన ఎంతసేపు చేశాడు తెలుసా? మా 2 చేలు 1 గంటలో క్లోజ్ చేశాడు. అంటే 1.5 ఎకరా 1 గంటలో క్లోజ్ చేశాడు. అంటే ఎంత బలవంతుడు ఆయన. మళ్ళీ చక్కగా దాన్ని మళ్ళీ పేరు పెట్టకుండా, ఆ గను వేసినప్పుడు పేరు పెట్టకుండా, అలాంటి బలవంతుడు బలహీనుడు కాలేదు. కానీ ఆ చివరి టైంలో మాత్రం బలహీనుడు అయ్యాడు. లక్ష్మీప్రసాద్నే చెప్పాడు, ఎందుకంటే నేను అప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, ఈ మెడ ఆపరేషన్ వాడే దగ్గర నుంచి తీసుకువెళ్ళాను. ఇక ప్రభాకర్ ఎలా ఉన్నాడంటే నేను ఎక్కువ దిగులు పడ్డాను. ఎందుకంటే ఇలాంటి పిల్లవాడు, ఇలాంటి సందర్భం వచ్చింది అని బాధపడ్డారు. మళ్ళీ ఏం చెప్పాడంటే, నారాయణ పిల్లలు, రామయ్య పిల్లలు అందరూ కూడా ఎంత పరిచర్య చేస్తున్నారు అభియాన్ అని చెప్పారంటే నాకైతే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మంచిలపాటి వాళ్ళు మంచి కోరుకునేవాళ్ళు కానీ కీడు కోరుకునేవాళ్ళు కాదు. అంటే బంధుత్వం అని చెప్పట్లే, నేను వాళ్ళని రోజు గమనిస్తాను కదా. ఇప్పుడు నా 50+ వయసులో గమనిస్తాను కదా, నాయనలు కానీ వాళ్ళు కానీ. అందుకని వారు చాలా మంచివాళ్ళు. ఆ మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు మేలే చేస్తూ ఉంటాడు. ఆ చేసే సందర్భంలో ప్రభాకర్ గారు ఒంటరిగా మరణించడమే దేవుని చిత్తం. ఎందుకంటానంటే ఈ మాట, చాలామంది భార్యాభర్తలు ఉండి మానసికంగా తగులు పెట్టుకొని నువ్వు చావు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. భార్యాభర్తలు సత్య బాగుంటావు అంటారు. ఆమె కూడా నువ్వు చస్తే బాగుండరా, నా జీవితానికి నువ్వు ఎత్తుకుతూ వచ్చావని చెప్పి అంటూ ఉంటారు. కానీ ప్రభాకర్ జీవితంలో ఎన్ని లోటుపాట్లు ఉన్నా
ఆయన జీవితానికి ఆయనే రుజువుగా ఉన్నాడు. ఆయన జీవితానికి ఆయనే రుజువుగా ఉన్నాడు. ఒకవేళ ఇస్సాకు చెప్పినట్టు ఏదేని చిన్న ఆల్కహాల్ పుచ్చుకున్నా ఆయన ద్వారా గొడవలు వచ్చినవి అనే సందర్భంలో గ్రామంలో లేనే మేము ఇక్కడ ప్రార్థన పెడుతూ ఉంటే ఎంతోమంది వాళ్ళు ఫుల్గా ఉందో లేదో తెలియదు కడుపులో ప్రార్థన వద్దని తిట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభాకర్ ఎప్పుడు ఆ మాట అన్నా. నాకు ఇప్పుడు దుఃఖం వస్తుంది. ఆయన మన పాలెంలో వాడే మనవాడే. ఏదైనా ఫంక్షన్ వస్తే ఆ లైన్లో కూర్చోడు ఆయన. అప్పుడప్పుడు ఎవరో ఒక కొత్త వాళ్ళ పక్కన తీసుకొని కూర్చేసుకొని తింటున్నప్పుడు ఏడ్చేవాడు అనమాట. ఏంది బావయ్య మంచోడు కదా ఇట్లంటే, ఏంది అటు కూర్చో ఎవరు కొద్ది ఆటంకం వద్దులయ్యా అని చెప్పి అనేవాడు. ఒకసారి అడిగాను అనమాట. ఇక రామప్ప దగ్గరికి వస్తే ఒకటే మాట చెప్పింది, నా కుమారుడు మంచోడయ్యా, వాడిదే నా దిగుడు. అలాగే చెంచమ్మ దగ్గరికి వస్తే వాళ్ళ అక్క దగ్గరికి వస్తే వాడిని చేయబొట్టుకు నడిపించాను జాను, వాడు చాలా మంచోడు. ఇక సమాధిపేట దగ్గర ఆమె ఏడుపు చూస్తుంటే రాడు కదా తమ్ముడు, రాడు కదా. అంటే కులాల ఎడబాటు వివక్ష అనేటువంటిది మనలో కూడా ఉంది. డబ్బున్నవాడు ఒక రకంగా ప్రేమ ఉన్నాడు, డబ్బు లేనివాడు ఒక రకంగా ప్రేమిస్తాడు. ఇక మాదిరి జాతి ఎందుకండి? క్రైస్తవ జాతి ఎందుకు? క్రీస్తును పోలి ఉండడం ఎందుకు? అసలు మీ పొరుగు వారిని ప్రేమిస్తేనే పరలోక రాజ్యం అని చెప్పాడు దేవుడు. దేవుని ప్రేమించుచున్నానని చెప్పి నీ తోటి సహోదరుని ద్వేషించువాడు అబద్ధీకుడు అని చెప్పనుంది బైబిల్లో. ఎన్నిసార్లు ఎవరైనా చీపుగా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయంటే, నేనైతే ప్రేమగా మాట్లాడుతున్నాను ఉన్నాయి. చాలాసార్లు అన్నాడు, నువ్వు అక్కడే నా అభియానం బాగా దగ్గరుడు మాట్లాడదా అన్నాడు. చాలా మంచోడు అతను. సరే, అంతవరకు నేను చెప్పాలనుకున్నా చెప్పేసి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సి. మరణం ఏమిటి? మరణం ఏంది? ముందు చెప్పిన మాటలేంది? శ్రేష్టమైంది. ఎందుకంటే శరీరమే మరణిస్తుంది, ఆత్మ మరణించట్లేదు. శరీరము మరణించేటువంటి సమయంలో శుద్ధీకరణ కలిగి ఉండాలని దేవుడు చెప్పే మాట. ఆ శుద్ధీకరణే బాప్తిజం. బాప్తిజం పొందినవాడు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు అవుతున్నాడు, దేవుని కుమారుడు అవుతున్నాడు. దేవుని యొక్క సారూప్యంలో తన శరీరాన్ని దిద్దుకొని ఆయన శరీరములో పారిభాగస్తుడైనటువంటి వాడు శ్రేష్ఠుడు. అందుకే దేవుడు అంటాడు, మానవులు ముందు పాపులు కాదు శ్రేష్ఠులు, తరువాత పాపమైంది సాతాను ద్వారా. ఆ సాతాను ద్వారా పాపమైనటువంటి ఆ జీవితము పరిశుద్ధపరచడానికి రక్షకుడైన యేసుక్రీస్తు వారు కన్య మరియమ్మ గర్భములో పర్మిషన్ తీసుకునే పుట్టాడు. అమ్మ, నువ్వు ఒప్పుకుంటేనే నేను నీలో జన్మిస్తాను అన్నాడు. తన భర్త అయినటువంటి యోసేపు దగ్గరికి వెళ్ళి, యోసేపు పుడుతుంది పాపము ద్వారా కదయ్యా, ఈ సృష్టికర్తను నేను భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి సమాజమును మీ పితరుల కొరకును ఇప్పుడున్నటువంటి మీ కొరకును పరలోక రాజ్యం ఇవ్వటానికే మీ భార్య అయినటువంటి మరియమ్మ గర్భంలో జన్మిస్తున్నాను అని చెప్పినప్పుడు యోసేపు అనుమానాన్ని తీసివేసుకున్నాడు. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయములో 21-22 ఒక మాట అంటాడు, ఆయన వారి పాపముల నుండి రక్షించును. ఎవరి పాపముల నుండి? మానవుని పాపము జరుగుతుంది. ఆ పాపానికి విరుగుడు ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నమ్మినటువంటి వారు మరణించినప్పుడు అది శ్రేష్టమే కానీ అపరిశుద్ధత కానే కాదు. కాబట్టి యేసుక్రీస్తును కలిగి ఉన్నటువంటి నీ జీవితంలో నువ్వు పాడు చేస్తుంది ఎవరినో తెలుసా? నీ శరీరాన్ని పాడు చేసుకునే హక్కు నీకు దేవుడు ఇవ్వల. నీకై నువ్వు మరణించేటువంటి హక్కు నీకు ఇవ్వల. చాలామంది మరణిస్తుంటారు, సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. వారికి పరలోక రాజ్యం లేదు.
దేవుడు పిలిచేంత వరకు వాడు ఎన్ని శిక్షలైనా భరిస్తూ ఆగినటువంటి వాడు మరణిస్తే ఆ మరణం శ్రేష్టమైంది. ఎందుకంటే ఆ ఆయుష్కాలం అంతలో కూడా దేవుని కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యుడు. ఇప్పుడు ఆ ప్రభాకరు ఆత్మకు మాత్రం తీర్పు తీర్చలేదు. తీర్పు తీర్చేవాడు దేవుడు. దీనికి ముందు ఒక సాక్ష్యం ఏం చెప్పారు? ఒక సెల్లు కొన్నాడు, దేవుడి పాటలు తప్ప మరొక పాటలు వినలేదు. అంటే ఆత్మ దగ్గరకు ఆ పిల్లవాడు వస్తున్నాడు. రాలేదంటే తనకి లేదు. అక్కడ ఆత్మలో ఏ ధ్యానం కలిగి ఉన్నాడు? ఈ ధ్యానం కలిగి ఉన్నాడు. నేను 2017-18 అద్దంకిలో సేవ చేస్తుంటే సేవకున్నయుండి ఏం పరలోకం స్వామి కనిపెట్టాలని చెప్పి అనుకుంటుంటే ఎక్కడున్నా నేను కూడా అనుకున్నా. రక్షించిన పాట ఏమిటో తెలుసా? యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా అన్నగారి పాట పాడుతుంటే ఆ పాట టీవీలో వస్తుంది, ఆరాధన ఛానల్లో. పరలోకం ఉందని చెప్పి నేను నమ్మేశా. అప్పుడు నా స్థితి ఏంటంటే ఏదో ఒక రకంగా నాకు మెడిసిన్ వాడుతుంటే ఒక రకమైనటువంటి ఎమోషన్ వస్తుంది. ఆ ఎమోషన్లో పరలోకమే లేదంత ఫీల్ అయిపోతాను నేను. అంటే దేవుడు చిన్న బైబిల్ అయినటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నాకు పరలోక రాజ్యాన్ని చూపించాడు. ఈయనకి ఆ పాటల ద్వారా దేవుడు పరలోక రాజ్యాన్ని, ఎంత మత్తులో ఉన్నా కూడా పరలోక రాజ్యాన్ని చూసినటువంటి అనుభవాన్ని దేవుడు చివరి దశలో దేవుడు బిడ్డలు వదిలిపెట్టలే. మరియమ్మను వదిలిపెట్టలేదు, యోసేపును వదిలిపెట్టలేదు. నేను మనుషుల పాపం కొరకు చనిపోయి తిరిగి లేపేటువంటి వాడు పుడుతున్నాను అందులోనే మరియమ్మ అంటుంది, నా దేవుడు నాకు మేలు చేస్తున్న మాట చెప్తూ ఒక మాట అంటుందన్నమాట. మత్తయి సువార్తలో ఆ ఒప్పుకున్న దేవుణ్ణి, ప్రభాకర్ కూడా దేవుణ్ణి ఒప్పుకున్నాడు. ఆ చివరి మాట చదువు, 34-35 తీసావా? అక్కడ అంటున్నాడు మాట ఒక్కటే చదువు, 1వ అధ్యాయం ఈ మాట చదువు, 34-35. లేట్ చేయబడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ చదవమంటాను. ఇది ఇక్కడ 24-25. లూకాసు వార్తలో 35, 34, 35 వచ్చిన 1వ అధ్యాయంలో ఈ మాట చాలా విలువైనటువంటి మాట అన్నమాట. ఇక్కడ చెప్తున్నాను. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే చాలా మంచి మాట చెప్తూ ఆయన అంటున్నటువంటి మాట, ఆ దేవుడు నన్ను ఆయన కృపలో జ్ఞాపకం చేస్తుందని చెప్పని 37 చదువు 1వ అధ్యాయంలో. 6వ మాసము ఎలిజబెత్ది, ఇకేమో గర్భఫలం కాల. 39 వచ్చినటువంటి మాట ఏమిటంటే ఆ దినముల యందు మరియ లేచి అక్కడికి వెళుతుందన్నమాట. ఆ విన్నప్పుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే బిగ్గరగా కేకలు వేసి దేవాతి దేవుని యొక్క నామాన్ని గురించి అంటుంది, నాకు దేవుడు ప్రత్యక్షమయ్యే రీతిని సెలవిచ్చాడంట మన పాపం. అందుకనే మానవుడు శ్రేష్టమైన దేవుని పొందాడు. 2వ మాట ఏమిటంటే ధన్యుడు, క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారు ధన్యులు. దేవుడు అయినటువంటి యేసుక్రీస్తుని ఎవరు కలిగి ఉండరో వారు ధన్యులు కాదు. ఎవరైతే కలిగి ఉన్నారో, కలిగి ఉండి పాప జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వారు ధన్యులు కాదు. వాటి గురించి ఏమంటారు? మీరు బ్రతికుండియు చనిపోయిన వారితో సమానం అంటారు. ఆ సమానమైనటువంటి జీవితం అంటే మరణకరమైన జీవితం నుండి తప్పించడానికి అంటాడు దేవుడు, నా మాట వినను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు మరణములోనికి కాక జీవములోనికి దాటి ఉన్నాడు. ఆ పని చేయడానికి దేవుడి భూలోకానికి వచ్చాడు. ఇప్పుడైనా చాలామంది మార్పు చెందారో లేదో తెలియదు, కానీ నేనైతే ఖచ్చితంగా మార్పు చెందున్నాను. ఆ మార్పు జీవితమే నేను 6-7 మాసాలు నేను చనిపోతాను ఆపరేషన్ అంటే అంత దిగులు పడ్డ నా జీవితానికి. అంటే ఇంత పెద్ద ఆపరేషన్, వీడేమో మా అబ్బియ ఇంతేరా 1 నిమిషం అంటాడు లక్ష్మీపరసన్. నాకు తెలుస్తుందన్నమాట, ముసుగు వేస్తే నాకు ఊపిరాడు, ముసుగు వేస్తే నాకు చచ్చిపోతాను. అంటే ఇలాగా మత్తు వేస్తే నా అంటే భయపడుతున్నాను నా జీవితానికి. 23 ఆపరేషన్ జరిగింది.
ఒక చిన్న పొరపాటు జరిగింది. మళ్ళీ 26 ఆపరేషన్ జరిగింది అదే ప్లేస్లో. 2 సార్లు మరణం అంచు దగ్గర, అంటే మరణం దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చారు. ఇక భార్య పిల్లలు ఏడుస్తున్నారు, వీడిని అడుగుతుంటే నీకేం కాదని చెప్పి ధైర్యం చెప్తున్నాడు. ప్రియా దేవుని సంగమ, క్రీస్తు కొరకు జీవించే నీ జీవితం ధన్యం. ఎందుకంటే 17వ కీర్తనలో చివరి మాటలు అంటాడు. చదువుతారా? 17వ కీర్తనలు అంటాడు, త్వరగా తీయాల చివరి మాట. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకున్నాను. ప్రియ దేవుని సభ, నేను చెప్తున్న మాట ఏమిటంటే, ప్రభాకర్ ఇప్పుడు లేడు, మనకు చెప్తున్నాడు దేవుడు. నేనైతే నీతి గలవాడనై, నీతి కార్యం ఏమిటంటే దేవుని సంకీర్తన, నీతి కార్యం ఏమిటంటే దేవుని వాక్యము, నీతి కార్యం ఏమంటే దేవుని యొక్క సన్నిధిలో గడపడం. ఆ గడిపేటువంటి సందర్భంలో ఏమంటున్నాడు? నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. దేవుని ముఖ దర్శనము చూడడానికే ప్రభాకర్ వెళ్ళాడు, అందుకే ధన్యుడు. మళ్ళీ ఏమంటాడు 2వ లైన్లో? నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకున్నాను. మనకి మేల్కొలుపు వస్తుంది 2వ రాకడలో. ఇంకా ప్రాస్టర్ గారు అన్నాడు, సమయం లేదు, అందరూ మారు మనసు పోనని ప్రభాకర్ ప్రసాద్ పాల్చాడు. వాస్తవం. నేనైతే మేల్కొన్నప్పుడు ఆ మాట అంటాడు, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందంటే ఈ శరీరము దేవునిది, ఈ అవయవాలు దేవుని పోలికలు ఉన్నటువంటివి, ఈ రక్త మాంసాలు దేవుని యొక్క పోలికలు ఉన్నటువంటివి. యేసుక్రీస్తులో గుండె, లివరు, కిడ్నీలు అన్నీ ఉన్నాయి, మెదడు ఉంది, అన్ని దేవుని పోలికలు ఉన్నటువంటివి. ఇవి మరణిస్తూ ఉన్నాయి. ఈ మరణించినటువంటి మరణంలో మానవుడు మృతుల దగ్గరికి వెళ్ళడు కానీ క్రీస్తుని క్రిందికి తీసుకురాలేడు. అందుకే రోమా పత్రికలు అంటాడు 10వ అధ్యాయం 9-8 వచనాలు అంటాడు, ఎవడు క్రీస్తును పరలోకంలో క్రిందికి తీసుకురాగలడు? ఎవడు పాతాళములోకి వెళ్ళి క్రీస్తును పైకి లేపగలడు అంటే, క్రీస్తు మనల్ని పైకి లేపడానికే ఈ భూలోకానికి వచ్చాడు. 2వ రాకడలో వస్తున్నాడు. ఆయన ఆ సమాధులు ఉన్నటువంటి వాళ్ళందరూ తెరలు లేపబడతారు. వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఉంటుంది. ఇప్పటి వరకే నువ్వు మార్పు చెందకపోతే యేసుక్రీస్తు శిలువ వైపు చూడు. ఆయన మన కొరకే రక్తాన్ని చిందించినటువంటి సందర్భం అక్కడ అంటాడు. అందుకనే క్రీస్తునందు మృతులయ్యేటువంటి వారు ధన్యులైనటువంటి వారు శరీరము మార్చబడి క్రీస్తు శరీరములో మమేకమైపోయి ఆశను తీర్చుకుంటారు. ఎందుకంటే నీ శరీరములో నేను పాలిభాగస్తులను బిడ్డగా చేసుకున్నవారు. 3వ మాట ఏమంటే పరిశుద్ధం. ఆ పరిశుద్ధులు ఎలాంటి వారు అంటే, దావీదు భక్తుడు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరంలోనే పరిశుద్ధ మరణాన్ని చూశాడు. పరిశుద్ధ దేవుడు ఉన్నాడని చెప్తాడు. యేసుక్రీస్తు ఉన్నాడని చెప్తాడు ఆయన. ఆ 16వ కీర్తనలు అంటాడు, పరిశుద్ధుని కుళ్ళు పట్టనయ్యవు, జీవ మార్గము నాకు తెలియచేసితివి, నీ సన్నిధిలో సంతోషము కలదు, నీ కుడి హస్తముల కింద సుఖములు కలవని అంటాడు. పరిశుద్ధుడు మరణించడు, పరిశుద్ధుడికి జీవ మార్గము తెలుస్తూ ఉంది. ఆ జీవ మార్గము తెలిసినటువంటి వాడు ఎలా ఉంటాడు తెలుసా? అందుకనే ఆ పాట అంటాడు, యేసు నా అన్న కాడా. ఆ పరలోకంలో ఏమున్నాయంటే, నువ్వు కొనడానికి పదార్థాలు అక్కడే ఉన్నాయి, తినడానికి గ్యాస్ స్టవ్ అక్కడే ఉంది, తిరగడానికి బంగారు వీధులు ఉన్నాయి. ఈ సిమెంట్ రోడ్లు నడుస్తూ ఉంటే కొంతసేపు అవి లేచిపోతే గుచ్చుకుంటాయి. షుగర్ రోడ్డు చచ్చిపోతాడు, మంచోడు గుచ్చుకుంటే మళ్ళీ తీయడానికి కూడా కుదరదు. మళ్ళీ మనకు రోడ్డు ప్రత్యేకంగా వేయరు వాళ్ళు, దాన్ని మనం నలగొట్టుకుని ఎట్లా జరగాల. కానీ బంగారు వీధులు ఉన్నాయి. అక్కడ ఎవరున్నారంటే, నిన్ను తల్లి గర్భంలో రూపించినటువంటి తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు నీకు తండ్రిగా ఉన్నాడు. ఆ తండ్రి ఉన్నటువంటి ఆయన అంటున్నాడు, పరిశుద్ధులు మీరు చేతులు చాస్తున్నాడు ఆయన, రండి నా దగ్గరకు రండి, వినండి, రక్షణ పొందండి. కాబట్టి ప్రియా దేవుని సంఘమ, ఆ పరలోక రాజ్యముల సంతోషం ఉంది, భూలోకముల సంతోషము దుఃఖం ఉంది. దుఃఖములైనటువంటి రాజ్యానికి మనం చేరాలంటే ఈ ప్రభాకర మరణం మనకు ఒక సాక్ష్యముగా ఉంది. అటువంటి స్థితి మనం కలిగి ఉండాలని
ప్రేమతో మీకు తెలియచేస్తూ యేసుక్రీస్తు వారు ఆ పరలోక రాజ్యానికి మనందరం చేర్చబడాలని మన పాపను ఆయన భరించి మనల్ని పట్టుకొని మన పేర్లు ఆయన చేతిలో వ్రాసుకున్నాడు. ఎందుకు తెలుసా? ఇదిగో నా బిడ్డలు వీళ్ళే, నా బిడ్డలు వీళ్ళే అని చెప్పిన వ్రాసుకున్నాడు, చెక్కుకున్నాడు. ఆ దేవాతి దేవుని యొక్క ఆ చేతిలో నీ పేరు ఉండాలి. ఇక మన పేర్లు కంప్యూటర్లు ఎక్కించబడ్డాయి. ఆ కంప్యూటర్ వల్ల దినాల పేర్లు రావు. ఇక పరమ కంప్యూటర్ దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన పేరు అదే చెయ్యి. ఈ చేయనప్పుడు కంప్యూటర్లో నీ పేరు ఉంటే టిక్కు కొడతాడు, ఇటు రండి అని చెప్పని పిలుస్తాడు. ఆ పిలిచే దేవుని నామంలో మీరందరూ సాక్షులు ఉండాలని ప్రభు పేరటి ఈ మాటలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నారు. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, బాప్టిస్ట్ అధ్యక్షుల వారికి వందనాలు తెలియచేస్తారు. రాజేష్ ఇటు నుంచి వచ్చింది. ఈ బోర్డు ఇక్కడ నుంచి తీసుకున్నా. బోర్డు బయట బోర్డు ఇక్కడ నుంచి వచ్చిన బోర్డు నాన్న వేళింట్లో నుంచా కరెంట్ పోయింది. ప్రేయర్ చేసుకుందాం. మరి తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. కుటుంబ సభ్యులు వస్తే ప్రార్థన చేసుకొని ఈ సెషన్ ముగించేసుకుందాం. బట్టలు లేవా? అదే వాళ్ళే కాబట్టి